హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు జీటీ గ్లోబల్ ట్రావెల్ అప్లికేషన్ గురించి మాట్లాడకపోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్లో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. జీటీ గ్లోబల్ ట్రావెల్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ కానీ టాస్క్ టైప్ అప్లికేషన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కావాలంటే మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బు నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ కానీ టాస్క్ టైప్ అప్లికేషన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇలాంటి కంపెనీ పేర్లు వాడుకొని కొంతమంది ఆఫీసులు కూడా ఓపెన్ చేసి మీతో పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటారనమాట. సో మీరు అలాంటివి నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇదొక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట. ఇందులో టాస్క్లు ఫినిష్ చేసి మనీ అరేంజ్ చేయాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఇందులో కొన్ని టాస్క్లు అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఆ టాస్క్లు మనం ఫినిష్ చేసి మనీ అరేంజ్ చేయొచ్చు అనమాట. స్టార్ట్ ట్రావెలింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ ట్రావెలింగ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లాన్స్ గురించి ఇచ్చారు. సో ప్లాన్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి లేదండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసినట్లయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను డెప్త్గా అయితే చెప్పట్లేదు. ఇందులో బేసిక్ ప్లాన్ అయితే మీరు 1800 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు చూసినట్లయితే అన్నీ కూడా పెద్ద పెద్ద ప్లాన్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా టాస్క్లు ఫినిష్ చేసి మనం ఇందులో మనీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ప్లాన్స్ గురించి నేను క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. బేసిక్ ప్లాన్ తీసుకున్నట్లయితే 5 టాస్క్లు ఇస్తున్నారు. మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కువ టాస్క్లు ఇస్తారని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 6వ తారీఖు 2వ నెల 2025లో ఈ డొమైన్ అయితే రిజిస్టర్ అవడం జరిగింది. డొమైన్ ఎక్స్పైరీ 6వ తారీఖు 2వ నెల 2026లో ఈ డొమైన్ ఎక్స్పైరీ అవుతుందని ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ 1 ఇయర్ ఇచ్చారు కాబట్టి ఈ డొమైన్ 1 ఇయర్ వరకు వర్క్ చేయాలనేమి లేదండి. ఇలాంటి టాస్క్ టైప్ అప్లికేషన్స్ ఒక్కొక్కసారి ఎర్లీగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉందో మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్ లాంచ్ చేసింది ఇప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖున లాంచ్ చేశారంటే ఇప్పటికే దాదాపు ఒక 8 నెలలు 7 నెలలు అయితే కంప్లీట్ అవుతుందన్నమాట ఈ అప్లికేషన్ లాంచ్ చేసి. ప్రస్తుతానికి ఇందులో ఏంటంటే ఐడెంటిఫైర్ ప్రాబ్లం ఉంది. అంటే ఐడిని బ్లాక్ చేస్తున్నారన్నమాట. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫైర్ అయితే చేస్తున్నారనమాట. ఐడెంటిఫైర్ అంటే ఐడిని బ్లాక్ చేయడం అనమాట. సో ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఇందులో. తర్వాత విత్డ్రాల్ విషయానికి వస్తే ఏంటంటే ఇందులో కొంతమందికి విత్డ్రాల్స్ వస్తున్నాయి, కొంతమందికి విత్డ్రాల్స్ రావట్లేదు. అండ్ ఇంకో కొంతమందికి ఏంటంటే 3-4 రోజులు అయితే పడుతుంది విత్డ్రాల్స్. కొంతమంది కంప్లీట్గా అయితే రావట్లేదు అనమాట. సో కస్టమర్ కేర్ కూడా పెద్దగా వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. అలా ఎవరికైతే విత్డ్రాల్స్ రావట్లేదో వాళ్ళ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళకి రిప్లై రావట్లేదు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వచ్చిందండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, మీ డబ్బు నష్టపోకండి. అండ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ విత్డ్రాల్ ప్రూఫ్స్ చూపించి మాకు విత్డ్రాల్ బాగా వస్తున్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కొంతమంది అలాగే చెప్తూ ఉంటారు యూట్యూబ్లో అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా కూడా మీరు టెంప్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇంకొంతమంది ఏంటంటే సైడ్ బోనస్లు ఇస్తామంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1800 రూపాయలు పెడితే 300 రూపాయలు సైడ్ బోనస్ ఇస్తామంటారు. సో మీరు పెట్టుబడి పెట్టిన 1800కి 300 రూపాయలు మైనస్ చేస్తే మీకు ఇంకా 1500 రూపాయలు మీకు రావాల్సింది ఉంటుంది అమౌంట్ ఈ అప్లికేషన్ నుండి. ఒకవేళ అప్లికేషన్ 20 రోజులు గడిచినా కూడా మీ 1500 మీకు రావు. అలాగని చెప్పి 30 రోజులు గడిచినా కూడా మీ అసలు రాదు. అంటే అసలు రావాలంటే ఎన్ని రోజులు అప్లికేషన్ వర్క్ చేస్తే మీరు ప్రాఫిట్లోకి వెళ్తారనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్. అదేది చేయకుండా బ్లైండ్గా ఎవరో విత్డ్రాల్ ప్రూఫ్స్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే నష్టపోతారు. అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎవడన్నా చెప్పినా కూడా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే
అప్లికేషన్ ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇంక ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఆ క్యాలిక్యులేషన్ మీరు వేసుకోవాలి. రోజు మనకి ఎంత వస్తుంది, మనం ఎన్ని రోజుల్లో మనం ప్రాఫిట్లోకి వెళ్తాము, అన్ని రోజులు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తుందా చేయదా, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోకుండా వేరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే మీ డబ్బు నష్టపోతారన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ అప్లికేషన్లో కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దయచేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, మీ డబ్బు నష్టపోకండి. కొంతమంది ఏంటంటే విత్డ్రాల్స్ మాకు రెగ్యులర్గానే ఇస్తున్నారు అని చెప్తారు, కొంతమంది మాకు ఇవ్వట్లేదని చెప్తున్నారు, కొంతమంది లేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఏదైనా కావచ్చు, అప్లికేషన్ ఓల్డ్ అయ్యే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీరు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. నేను ముందుగానే చెప్పాను, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదని. ఇలాంటి అప్లికేషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా టెలిగ్రామ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.